ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఛానల్ నడవడానికి మీ సపోర్ట్ చాలా అవసరం. మిత్రులారా, బీహార్ శాసనసభ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. మరొకసారి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. భారతీయ జనతా పార్టీకి 89 స్థానాలు, నితీష్ కుమార్ నాయకత్వంలోని జనతాదళ్ యునైటెడ్కు 85 స్థానాలు, లోక్ జనశక్తి పార్టీకి 19 స్థానాలు, ఇతర పార్టీలకు 5-6 స్థానాలు వచ్చాయి. ఇండియా కూటమిలో రాష్ట్రీయ జనతాదళ్ 25 స్థానాలు, కాంగ్రెస్ 6 స్థానాలు, సిపిఎం 1 స్థానం, సిపిఎంఎల్ లిబరేషన్ 2 స్థానాలు, ఐఐపి 1 స్థానం గెలుచుకొని ఘోర పరాజయాన్ని చవిచూశాయి. ఇవి కాక ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తిహాదుల్ ముస్లిమీన్కు 5 స్థానాలు, బహుజన్ సమాజ్ పార్టీకి 1 స్థానం దక్కాయి. ఈ ఎన్నికలు చరిత్రాత్మకమైనవని, ఈ ఎన్నికల ఫలితాలే దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయని ఎన్నికలకు ముందు చాలా చర్చలు జరిగాయి. ఎన్నికలకు ముందే ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఓటర్ల జాబితాను మార్చే పని పెట్టుకుంది. ఈ ఓటర్ల జాబితాను మార్చడం ఉద్దేశపూర్వకంగా జరుగుతుందని, కొందరు ఓటర్లను, ప్రత్యేకించి ముస్లిం ఓటర్లను, ప్రతిపక్ష కాంగ్రెస్కు ఓటు వేసే ఓటర్లను తొలగిస్తున్నారని కూడా వ్యాఖ్యలు వచ్చాయి. అది సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళింది. ఇవన్నీ మనం గతంలో చూసినవే. ఇప్పుడు ప్రత్యేకించి ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఇప్పటికే విశ్వసనీయత ప్రశ్నార్థకంగా ఉన్న ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఎన్నికల ఫలితాలలో కొన్ని పొరపాట్ల గురించి, కొన్ని అపసవ్యతల గురించి మాత్రమే ఇప్పుడు నేను చెప్పదలిచాను. మొత్తంగా ఎన్నికల ఫలితాల సమీక్షకు సమయం ఉంది. కానీ ఇప్పుడు మొట్టమొదట ఎన్నికల కమిషన్ విశ్వసనీయతకు సంబంధించి ఎన్నికల కమిషన్ అధికారిక వెబ్సైట్ మీద పెట్టిన పత్రికా ప్రకటనల, ప్రెస్ నోట్ల ఆధారంగానే ఎన్నికల కమిషన్ బీహార్ ఎన్నికల ఫలితాలలో చేసిన గోల్మాల్ గురించి మాట్లాడవలసి ఉంది. మొట్టమొదట సెప్టెంబర్ 30న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పూర్తి కాగానే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తన వెబ్సైట్ మీద ఒక ప్రెస్ నోట్ పెట్టింది. ఆ ప్రెస్ నోట్ ప్రకారం 2025 జూన్ 24 నాటికి, అంటే ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభించే నాటికి రాష్ట్రంలో 7,89 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, అందులో నుంచి 65 లక్షల ఓటర్లను తొలగించడం జరిగిందని, అందువల్ల ఆగస్టు 1, 2025 నాటికి 7,24 లక్షల మంది ఓటర్లు తేలారని, వారిలోనూ కూడా ఇనెలిజిబుల్ ఓటర్స్, అర్హత లేని ఓటర్ల పేరు మీద మరొక 3,66,000 మందిని తొలగించారని, ఇవి కాక కొత్తగా అదనంగా అర్హత పొందిన ఓటర్లను 21,53,000 మందిని చేర్చామని, మొత్తంగా 30 సెప్టెంబర్ 2025 నాటికి బీహార్లో 7,42 లక్షల మంది ఓటర్లు ఉన్నారు అని స్వయంగా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఇది అధికారికమైన లెక్క. ఈ లెక్కలో నుంచే నిన్న నవంబర్ 11న మళ్ళీ అదే ఎలక్షన్ కమిషన్ మరొక ప్రెస్ నోట్ తన వెబ్సైట్ మీద పెట్టింది. ఆ ప్రెస్ నోట్ ప్రకారం 66.91% ఓటు వేశారు. అక్కడ ఇచ్చిన అంకె 7,45,26,858. ఇది మొత్తం ఓటర్ల సంఖ్యనా లేక ఓట్లు వేసిన వారి సంఖ్యనా స్పష్టత లేదు. ఒకవేళ అది మొత్తం ఓట్ల సంఖ్య అనుకున్నా 3 లక్షల అదనపు ఓట్లు కనిపిస్తున్నాయి. అంతేనా? ఇంకా కనిపించని మరికొన్ని లక్షల ఓట్లు కూడా ఉన్నాయా? ఈ గందరగోళం ఏమిటి? ఇది మాత్రమే కాదు, డూప్లికేట్ పేరుతో 35 లక్షల మంది ఓటర్లను తొలగించారు. 1,70,000 మందిని అదనంగా చేర్చారు. ఈ అంకెల గారడీ గురించి ఫలితాలు వచ్చిన సమయం నుంచి అనేక మంది చెప్తూ ఉన్నారు. ఏమిటి, ఈ అంకెకు ఈ అంకెకు పోలిక లేదు, మీరే ఇచ్చిన 2 అంకెలకు పోలిక లేదు. దీనికి ఎన్నికల సంఘం మౌనంతో జవాబిస్తూ ఉన్నది. ఇంతవరకు జవాబు ఇవ్వలేదు. అంటే ఇవి దొంగ లెక్కలు, ఇవి కాకి లెక్కలు, ఈ లెక్కలకు విశ్వసనీయత లేదు. ఇది స్పష్టంగా కనబడుతూ ఉన్నది. దీని నుంచే మరొక అంశం కూడా చూద్దాం. మొత్తం బీహార్ ఎన్నికలలోని ప్రధానమైన రాజకీయ పక్షాలు 2010 ఎన్నికలకు 2025 ఎన్నికలకు వాటి ఓట్ షేర్లో ఎంత మార్పు వచ్చింది అని విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. ఆశ్చర్యకరంగా ఈ ఓట్ షేర్ అనేది భారత ఎన్నికల ప్రక్రియలో ప్రధానమైన ఒక సూచిక. జనతాదళ్ యునైటెడ్కు 2010లో
22.6% ఓట్లు ఉండగా 2025 నాటికి 19.3% తగ్గాయి. అంటే ఇవాళ గెలిచిన పార్టీకి కనీసం 4% ఓట్లు తగ్గిపోయాయి. భారతీయ జనతా పార్టీకి 16.5% ఉన్నది 20.1% అయింది. బహుశా జేడీయూ ఓట్లు భారతీయ జనతా పార్టీకి బదిలీ అయ్యాయి అనుకోవచ్చు. కాగా ఓడిన పార్టీలు అని చెప్తున్నారు కదా, ఇవాళ ఓటమిని చవిచూసిన ఇండియా కూటమి పక్షాలు రాష్ట్రీయ జనతాదళ్ 2010లో 18.8% ఉండగా ఇప్పుడు 5% పెరిగి 23% అయ్యాయి. కాంగ్రెస్ 8.4% ఉన్నది ఇప్పుడు 8.7%, 0.3% పెరుగుదలను చూసింది. అంటే వాస్తవంగా ప్రజాభిమతం ఓటు షేర్ ఓడిన పార్టీలకు పెరిగింది. గెలిచిన పార్టీలలో ఒక పార్టీకి తగ్గింది, మరొక పార్టీకి ఆ మార్పే జరిగింది. అంటే నిజానికి ఓటమి కాదు, గెలుపు కాదు. ఇది ఒక పరిస్థితి అయితే మరొకటి చూద్దాం. ఇప్పుడు 2025లో 19.3% ఓట్లు వచ్చిన వారికి 85 సీట్లు వచ్చాయి. 23% ఓట్లు వచ్చిన వారికి 25 సీట్లు వచ్చాయి. 4% ఎక్కువ ఓట్లు సంపాదించుకున్నప్పటికీ సీట్లు 60 తగ్గాయి. 20.1%తో భారతీయ జనతా పార్టీ 89 స్థానాలు గెలుచుకుంది. 8.7%తో కాంగ్రెస్ 6 సీట్లు గెలుచుకుంది. ఓట్ షేర్కు సీట్ షేర్కు మధ్య కొట్ట వచ్చినట్టుగా కనబడే వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసాలన్నీ మొత్తం ఓటర్ల సంఖ్య, పోలింగ్ పర్సంటేజ్, ఓట్లు వేసిన వారి సంఖ్య, ఎలక్షన్ కమిషన్ అధికారికంగా ప్రకటించిన అంకెలు, ఇవన్నీ ఒకదానికొకటి సరిపోవడం లేదు. ఓట్ షేరుకు సీట్ షేరుకు పొంతన కుదరడం లేదు. అంటే దాల్ మే కుచ్ కాలా హై అంటారు. ఎక్కడో ఏదో జరిగింది. నిజానికి బీహార్లో సర్ జరపవచ్చునా లేదా అని సుప్రీంకోర్టులో ఇంకా విచారణ జరుగుతూ ఉన్నది. సర్ సక్రమంగా జరుగుతున్నదా లేదా అని విచారణ జరుగుతూ ఉంది. అది మాత్రమే కాదు, బీహార్లో ఈ 65 లక్షల మంది తొలగించిన ఓటర్లు ఎవరు అనే దానికి ఇప్పటికీ జవాబు లేదు. అట్లాగే ఒక పోలింగ్ బూత్లో సీసీటీవీ ఫుటేజ్ అత్యంత కీలకమైన సాక్ష్యాధారం. దాన్ని ఎన్ని రోజులు ఉంచాలి, దాన్ని ప్రజలకు పత్రికలకు బహిరంగంగా పెట్టవచ్చునా లేదా ఎలక్షన్ కమిషన్ అది దాచి ఉంచుతున్నది. 45 రోజుల తర్వాత ధ్వంసం చేశాను అని చెప్తూ ఉన్నది. అంటే మొత్తంగా భారత ఎన్నికల ప్రక్రియ గందరగోళానికి గురవుతున్నది. విశ్వసనీయంగా ఏమాత్రం లేదు అనడానికి బీహార్లో జరిగిన ఎన్నికల ప్రక్రియ మొత్తము, బీహార్లో వెలువడిన ఫలితాలు తాజా నిదర్శనం. ఎన్నికల అక్రమాలు జరగని దేశం లేదు. చాలా దేశాలలో ఇంత భయంకరమైన ఎన్నికల అక్రమాలు జరిగితే వెంటనే ఓటర్లు మేము ఓటు వేసిన పార్టీ కాదు గెలిచింది, గెలిచిన పార్టీ అక్రమాలతో గెలిచింది అని ఆందోళనలకు దిగారు. చాలా సందర్భాల్లో ఎన్నికలు రద్దయిన ఉదాహరణలు ఉన్నాయి. భారత సమాజంలో కదలిక లేదు. ఇది ఒక విషాద వాస్తవం.